ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పెరిగిన స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ దాదాపుగా 13.29% ప్రతి సంవత్సరం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ పోతూ ఉన్నాయి. అంటే నేను అంటా ఉన్నాను నాకు అధ్యక్ష, రాష్ట్రంలో ఆదాయం ట్యాక్స్ రెవెన్యూస్ ఈ సంవత్సరం ఇంత ఉంది అని అంటే రేపు సంవత్సరం పెరిగేదే కానీ తగ్గేది ఎక్కడా ఉండదు అని చెప్పి ఆ రకంగా గత 5 సంవత్సరాల గత సంవత్సరం 5 సంవత్సరాలు చూస్తే స్టేట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుదల చూస్తే 13.29%గా ఉంది అధ్యక్ష. అదే పెరుగుదల అదే మాదిరిగానే అదే పర్సంటేజ్ 13.29% గ్రోత్ రేట్తో అడుగులు ముందుకు పడిందంటే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో 2,24,603 కోట్ల రూపాయలు రావాల్సింది అధ్యక్ష. ఆ 3 సంవత్సరాలకు కలిపి 2019, 20, 20, 21, 22 సంవత్సరాలకు సంబంధించి. అయితే రాష్ట్రానికి వచ్చింది ఎంత అని అంటే కేవలం 1,85,687 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో. అంటే రాష్ట్రం ఈ 3 సంవత్సరాలలో నష్టపోయినది ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో కోవిడ్ మహమ్మారి వల్ల 38,916 కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయంలో రాష్ట్రం నష్టపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటే, రెండో వైపున గమనించినట్లయితే అధ్యక్ష, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఏదైతే పెరుగుదల 12.76% పెరుగుదలతో వాళ్ళకు గత 5 సంవత్సరాలలో వాళ్ళకు ఉంటే వాళ్ళకు కూడా ఇదే మాదిరిగానే దెబ్బపడి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చే డెవల్యూషన్స్ కూడా వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. అనుకున్న మేరకు వాళ్ళు కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితుల కారణంగా వాళ్ళకు ఆ పరంగా కూడా చూస్తే 27,200 కోట్ల రూపాయలు ఆ రకంగా మనకు డెవల్యూషన్స్లో మామూలు పరిస్థితుల్లో అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన డెవల్యూషన్స్, మనకు రావాల్సిన డబ్బులు కేంద్రం నుంచి మన వాటాగా రావాల్సిన డబ్బులు కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ రెండు పరంగా చూస్తే 66,116 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయాలు మనకు నష్టపోయిన పరిస్థితులు ఈ 3 సంవత్సరాల కాలంలో మనం మనం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇలా కోల్పోయిన ఆదాయంలో అధ్యక్ష సొంత పన్నుల రాబడి ఉంది, అలాగే కేంద్ర పన్నులలో రావాల్సిన వాటా కూడా రెండు కూడా ఉంది అధ్యక్ష. ఆదాయాలు కోల్పోవడం, ఖర్చుల భారం పెరగటం, తద్వారా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా ఒక గొలుసు కట్టగా ప్రపంచంలోని దాదాపు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేయడం కూడా మనం అంతా కూడా గమనించాం. దీనివల్ల ఏం జరిగింది అని అంటే అధ్యక్ష, దీని ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఇస్ ఆదాయాలు కోల్పోవడం, ఖర్చులు పెరగడం. ఈ రెండిటి వల్ల ఏం జరిగింది అని అంటే ఏం జరిగిందనంటే దేశమే కాదు అధ్యక్ష, ఇతర దేశాలకు కూడా, ఇంక్లూడింగ్ అవర్ కంట్రీ, ఇంక్లూడింగ్ ఎవ్రీ స్టేట్, ఇంక్లూడింగ్ కంట్రీ, ఇంక్లూడింగ్ దేశాలు కూడా, అందరూ కూడా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా ఒక గొలుసు కట్టుగా ప్రపంచంలోని దాదాపు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేయటం కూడా మనం అంతా చూసాం. మన దేశంలో కూడా చాలా రాష్ట్రాలు, మన రాష్ట్రం గురించి తర్వాత చెప్తాను ఎంత మెరుగ్గా మనం చేశామన్నది. బట్ దీని కారణం, దీని రామిఫికేషన్స్ ఏమిటి అని అంటే ఆదాయాలు కోల్పోవడం, ఖర్చులు పెరగటం, తద్వారా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా ఒక గొలుసు కట్టుగా ప్రపంచంలోని దేశమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల పరిస్థితి కూడా అదే అయింది. అలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గుణాంకాలు కూడా ఒకసారి మనమంతా కూడా గమనికలో తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష 2013-14లో అధ్యక్ష వాళ్ళకు సంబంధించిన డెట్ టు జీడిపి రేషియో, అంటే వాళ్ళకు సంబంధించిన డెట్ టు జీడిపి రేషియో 2013-14లో అది 50% ఉంటే అధ్యక్ష, వారు అనుసరించిన విధానాల వల్ల దాన్ని 2018-19 సంవత్సరానికి వచ్చేసరికి డెట్ టు జీడిపి రేషియోను తగ్గించగలిగారు. 50% 2013-14 ఉంటే 48%కి దాన్ని తీసుకొని రాగలిగారు.
రకరకాల పద్ధతుల్లోనూ రకరకాల ఫిజికల్ డిసిప్లినరీ మెజర్స్ తీసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ, కానీ ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో అప్పుడు నువ్వు గమనించినట్టయితే అధ్యక్ష 2019-20 మీరు ఒకసారి మీరు గమనించినట్టయితే చూస్తే ఏకంగా 2019-20 48 కాస్త 58 నుంచి 61% ఏకంగా డెట్ టు జీడిపి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెరుగుదల కనిపిస్తూ ఉంది. అంటే ఏకంగా డెట్ టు జీడిపి ఏకంగా 48% నుంచి ఏకంగా 61% పోయి ఇవాళటికి కూడా 2023-24లో కూడా 57%లో అది ఈ రోజుకి కూడా ప్రయాణం కనిపిస్తూ ఉంది. అధ్యక్ష ఇక రెండో అంశం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష స్లైడ్ నెంబర్ 3 మా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా కూడా గమనించినట్లయితే అధ్యక్ష ఇది కూడా కొన్ని బాధను కలిగించే అంశం మనకు కనిపిస్తుంది అధ్యక్ష. 2015 నుంచి 2019 మధ్యలో గమనించినట్లయితే అధ్యక్ష కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు 42% రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా కింద ఇవ్వాలి అని చెప్పి సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆ పీరియడ్లో అధ్యక్ష 35% మేరకు ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఆ మేర కన్నా కూడా బెనిఫిట్ వచ్చింది. అంటే డెవల్యూషన్స్ కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా ఆర్థిక సంఘం సిఫార్సు 42% చేసినప్పటికీ కూడా కనీసం 35% అన్న వాళ్ళు ఇచ్చినారు. వాస్తవం ఏమిటనంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏదైతే 42% చేసినారో ఆ చేసినది రాష్ట్రానికి మొత్తంగా 42% ఇస్తే ఏ రాష్ట్రమైనా కూడా సంతోషపడుతుంది. ఎందుకనంటే అది సిఫార్సు, దట్ ఈస్ వాట్ ఆర్థిక సంఘం సిఫార్సు. అయితే కేంద్రం అధ్యక్ష రాను సెస్సులని సర్ఛార్జులని ఇటువంటివన్నీ వేయడం వల్ల ఈ సెస్సులు ఈ సర్ఛార్జులు ఇవన్నీ కూడా ఈ ట్యాక్స్ డెవల్యూషన్ బ్రాకెట్లోకి రావు. అది నేరుగా వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది 100% దాంట్లో వచ్చిన ఆదాయం. కాబట్టి రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు తగ్గుతా వస్తూ ఉన్నాయి. అదే ఒకసారి గమనిస్తే అధ్యక్ష 13th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్లో కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు 32% చేస్తే అప్పట్లో 28% రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితి. అదే 14th ఫైనాన్స్ కమిషన్ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు 42% చేస్తే కనీసం దాంట్లో 35% అన్నా కానీ కనీసం రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితి. కానీ మన దగ్గరికి వచ్చేసరికి అధ్యక్ష 15వ ఆర్థిక సంఘం సిఫార్సు 41% అన్నా కనీసం రాష్ట్రాలకు ఇవ్వండి అని చెప్పి సిఫార్సు చేస్తే మన కర్మ కొద్దీ 31.5% మాత్రమే కేంద్రం డెవల్యూషన్స్ నుంచి రాష్ట్రాలకు ఇస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే అధ్యక్ష దాని అర్థం ఏమిటంటే అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కనీసం 35% అన్నా వచ్చే డెవల్యూషన్స్ మన దగ్గరికి వచ్చేసరికి అది 31.5% పడిపోయింది. అంటే 35 నుంచి 1.5% పడిపోవడం అంటే 10% డ్రాప్. అంటే ఆ డెవల్యూషన్స్లో కూడా మనకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డెవల్యూషన్స్ ఎంతైతే వచ్చినాయో ఆ డెవల్యూషన్స్ కూడా మనకు రాని పరిస్థితిలో రాష్ట్రాన్ని మనం నడపవలసిన క్లిష్టమైన పరిస్థితులు మనం నడిపాము అని చెప్పడానికి చూపిస్తా ఉన్న డేటా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి అధ్యక్ష రాష్ట్రానికి ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రావాల్సిన పన్నుల వాటా అన్నది అధ్యక్ష గత 5 సంవత్సరాలలో ఒకసారి గమనించినట్లయితే ఇది డెవల్యూషన్స్ అధ్యక్ష. అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా 2018-19లో మీరు గమనిస్తే 32,000 వస్తే 2019-20 వచ్చేసరికి మామూలుగా ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కేంద్రానికి సంబంధించిన ఆదాయాలు పెరుగుతాయి. ఆ ఆదాయాల పెరుగుదల వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు కూడా వాళ్ళు ఆటోమేటిక్లీ
ఆటోమేటిక్ ప్రపోర్షనెట్గా పెరిగి రాష్ట్రానికి ప్రతి సంవత్సరం కూడా న్యాచురల్గా అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ గమనిస్తే 2018-19లో 32,780 కోట్లు రాష్ట్రానికి వస్తే 2019-20లో 28,000 కోట్లకు తగ్గింది. 2020-21 వచ్చేసరికి అది 24,460 కోట్లకే పడిపోయింది. కోవిడ్ కావచ్చు, ఇంకా రకరకాల కారణాలు కావచ్చు, ఏదైనా కానీ పడిపోయిన పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. అది మళ్ళీ 2021-22కు 36,000 కోట్లకు చేరింది. ఇప్పుడు 2022-23కు 38,000 కోట్లకు స్లోలీ మళ్ళా బేస్ ఫ్యాక్టర్ తగ్గినప్పటికీ మన స్లోలీ ఇప్పుడు కాస్త కుదుట పడతా వస్తూ ఉంది అధ్యక్ష. అదే మాదిరిగా గమనిస్తే ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ప్రకారం రావాల్సిన పన్నుల వాటా అనేది గత అధ్యక్ష 2014-19 మధ్య జిఎస్డిపిలో కూడా అంటే స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపిలో కూడా స్థూల ఉత్పత్తిలో కూడా అప్పట్లో 3.7%గా మనకు వచ్చే పరిస్థితి నుంచి 2019 నుంచి 2023 మన పీరియడ్కి వచ్చేసరికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.92% పడిపోయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అంటే మనకు రావాల్సిన డెవల్యూషన్స్ కూడా ఆ మాదిరిగా పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇక మూడో అంశం అధ్యక్ష, రాష్ట్రానికి అత్యంత కీలకమైన విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి కీలక రంగాల అధ్యక్ష గత ప్రభుత్వ విధానాల వల్ల ఎలా ఇవన్నీ కూడా కుదేలైపోయిన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి కూడా గమనించినట్టయితే అధ్యక్ష చూస్తే అధ్యక్ష విద్యారంగాన్ని తీసుకుంటే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం అధ్యక్ష ఇది 2018 మార్చిలో రిలీజ్ చేసిన డేటా అధ్యక్ష. ఈ 2018లో ఈ డేటాను రిలీజ్ చేస్తే ఆ డేటా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష GER రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గమనించినట్లయితే ఇది ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన డేటా అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే జాతీయ సగటున 96.91 ఉంటే మన రాష్ట్రంలో 83.29%. చాలామందికి అనిపిస్తుంది అమ్మఒడి అనేది ఎట్లొచ్చింది బుర్రలోకి. ఈ డేటా చూస్తే ఎవరికైనా కూడా అమ్మఒడి అనేది ఎంత అవసరమో అనేది ఎవరికైనా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ డేటా రిలీజ్ అయింది అధ్యక్ష 2018 మార్చిలో ఈ డేటా రిలీజ్ అయింది. ఈ డేటా గమనించినట్టయితే అధ్యక్ష ప్రైమరీ స్కూల్స్లో GER అంటే ఎన్రోల్ అయ్యే పిల్లల వివరాలను గమనిస్తే జాతీయ యావరేజ్ 96.91 ఉంటే 96.91 ఉంటే మన రాష్ట్రంలో వచ్చేసరికి 83.29తో రాష్ట్రంలో అధ్యక్ష 36 రాష్ట్రాలు యూనియన్ 29 రాష్ట్రాలు ప్లస్ 7 యూనియన్ టెరిటరీలు అంటే మొత్తం 36 ఉంటే అధ్యక్ష యూనియన్ టెరిటరీస్ అండ్ రాష్ట్రాలు పుట్ టుగెదర్ మన రాష్ట్రం we were figuring ourselves in the bottom most 32 అంటే చివరి బాటంలో 32 ర్యాంక్లో మనం ఉన్నాం 36లో. ఆ రకమైన అధ్వానమైన పరిస్థితిలో మనం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. అంటే అటువంటి పరిస్థితిలో మనం రావడం జరిగింది. అటువంటి పరిస్థితిలో ఎడ్యుకేషన్ మీద మనం థ్రస్ట్ ఇవ్వడం ఎంత అవసరమో మనం భావించి థ్రస్ట్ ఇవ్వడం మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష సిమిలర్లీ అధ్యక్ష రైతుల పరిస్థితి కూడా ఒకసారి గమనించినట్టయితే అది కూడా అంతే అధ్యక్ష. 87,612 కోట్ల రూపాయల అధ్యక్ష రుణాలన్నీ కూడా రైతులందరికీ కూడా మొదటి సంతకంతోనే తాను మాఫీ చేస్తాను, బ్యాంకుల్లో పెట్టిన బంగారం నేను ఇంటికి రావాలి అని అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి రకరకాలుగా టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు వేయడము, ప్రతి చోట కూడా అబద్ధాలతో మోసాలతో మీటింగులు పెట్టడం, ఇవన్నీ చెప్పి ఏ రకంగా మోసం చేసి లాస్ట్కు 87,612 కోట్ల రూపాయలు రైతులు ఈయన కట్టద్దు అని అంటే కట్టకపోవడం వల్ల అవి తడిచి మూపుడైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏకంగా ఈయన ఎంత చేశాడు అని అంటే మొట్టమొదటి సంతకం రుణమాఫీ అని చెప్పిన వ్యక్తి మొట్టమొదటి సంతకం రుణమాఫీ కదా దేవుడు ఎరుగు 5 ఏళ్ళు కలిపి కూడా కేవలం 15,000 కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇవ్వని పరిస్థితి అధ్యక్ష. దీంతో రైతులు జీవితాలే నిజంగానే అగమ్యగోచరంగా కూడా తయారైన పరిస్థితులు కూడా మనం అంతా మన కళ్ళతోనే మనం చూసాం.
బ్యాంకుల్లో పెట్టిన బంగారు ఏ రకంగా వేలం వేయడం కూడా మన కలారా మనం కూడా చూసాం అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష పొదుపు సంఘాలకు సంబంధించి కూడా అదే పరిస్థితి. మహిళలకు సంబంధించి మహిళ ఆర్థిక స్వావలంబనకు సంబంధించి 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పడం, మాఫీ చేయకపోగా 2016 అక్టోబర్ నుంచి 0 వడ్డీ అనే పథకాన్ని సైతం అక్క చెల్లెమ్మలకు ఇవ్వకుండా అది కూడా రద్దు చేసేయడం, వీటి అన్నిటి ద్వారా ఏకంగా పొదుపు సంఘాలకు సంబంధించిన ఎన్పిఏస్ అండ్ అవుట్ స్టాండింగ్స్ అక్క చెల్లెమ్మలకు దాదాపుగా 18% ఎగబాకిన పరిస్థితులు మనం అంతా చూసాం. ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాలు పూర్తిగా పక్కకి వెళ్ళిపోయి అన్నీ కూడా దిగజారిపోయిన పరిస్థితుల్లో కూడా ఆ సంఘాల పరిస్థితులు మనం గమనించడం. ఇవన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనం రాష్ట్రాన్ని మన పరిపాలన చేసే కార్యక్రమం మనం ముందుకు వేయాల్సి వచ్చింది. దానికి తగ్గట్టుగానే మహిళలకు సంబంధించి వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే దిశగా ప్రతి అడుగు కూడా ఇలాంటి పరిస్థితుల్లో వేయాల్సి వచ్చింది అధ్యక్ష. ఇక మనం అధికారంలోకి వచ్చేసరికి అధ్యక్ష పరిస్థితులు గమనించినట్లయితే ఇంకొక న్యాయమైన పరిస్థితిలో మనం ఎక్కడ అధికారంలోకి వచ్చినామంటే అధ్యక్ష, రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ కూడా అధ్యక్ష మనం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల్లో అధ్యక్ష మనల్ని వెంటాడుతూ ఉన్న రెవెన్యూ లోటును, ఆ రెవెన్యూ లోటుకు మూలాలను కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష 60 ఏళ్ళుగా అధ్యక్ష మనమంతా కూడా కలిసికట్టుగా ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ నగరం అధ్యక్ష. ఇట్స్ అన్ ఎకనామిక్ పవర్ హౌస్ అధ్యక్ష. నేను మాటికి నేను విశాఖపట్నం అని ఎందుకు చెప్తాను అని అంటే ఎందుకు అంతగా దాని గురించి ప్రస్తావిస్తానంటే దానికి కారణం ఏంటి అధ్యక్ష, ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే, ఒక హైదరాబాదో ఒక బెంగళూరు ఒక చెన్నైయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు. దానికి నిదర్శనమే అధ్యక్ష ఏ రకంగా మనం హైదరాబాద్ కోల్పోయి ఏ రకంగా మనం నష్టపోయినాము అది చూపించే డేటా అధ్యక్ష. విభజన కారణంగా అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష దాంట్లో స్లైడ్ గమనించినట్లయితే అధ్యక్ష విభజన కారణంగా అధ్యక్ష స్థూల ఉత్పత్తి పరంగా అంటే జిఎస్డిపి పరంగా ఒకసారి గమనించినట్లయితే కంబైన్డ్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి 17,31,148 కోట్లు 2018-19లో ఉంటే 50% మనకు తెలంగాణకు ఇంకొక 50% కనిపిస్తూ ఉంది. కానీ అక్కడ చూడాల్సింది ఏమిటంటే అధ్యక్ష ఆ 50% 58% జనాభాకు, ఈ 50% 42% జనాభాకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం అధ్యక్ష. ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఏమిటి అని అంటే రాష్ట్రం ప్రతి సంవత్సరం 13,000 కోట్లు నష్టపోతుంది. 58% జనాభాకు 50% జిఎస్డిపిలో వాటా, ఇంకొక 50% వాటా 42% జనాభాకు. ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ ఈస్ రాష్ట్రం 13,000 కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్న పరిస్థితి ప్రతి సంవత్సరం. ఇంకా ఒక సైడ్ గమనించినట్టయితే అధ్యక్ష జనాభా చూస్తే మంది 5,14,00,000 2018-19లో, తెలంగాణలో 3,63,00,000. అది జనాభా పరంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర విభజన వల్ల అధ్యక్ష తలసరి ఆదాయం తగ్గిపోయింది. తలసరి ఆదాయం అధ్యక్ష రాష్ట్ర విభజన వల్ల తెలంగాణలో 2,36,000 తలసరి ఆదాయంగా అక్కడ వాళ్ళకుంటే మన ఆదాయం 1,69,000 మాత్రమే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది, మన తలసరి ఆదాయం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే రాష్ట్రానికి ట్యాక్సుల రూపాన వచ్చే ఆదాయాన్ని కూడా ఒకసారి గమనించినట్లయితే అది కూడా చూస్తే అధ్యక్ష 2018-19కి వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రం 58% జనాభా పెట్టుకొని స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 58,000 కోట్లు అయితే తెలంగాణ 42% జనాభా పెట్టుకొని
వాళ్ళ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 65,000 కోట్లు. తక్కువ జనాభాకు ఎక్కువ ఆదాయం, ఎక్కువ జనాభాకు తక్కువ ఆదాయం స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పరిస్థితి కూడా ఆ మాదిరిగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అధ్యక్ష, బాయన్సీ అధ్యక్ష. ట్యాక్స్ బాయన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం. అంటే ఎక్కడికైనా కూడా ఎప్పుడైనా కూడా ట్యాక్సులు ఎప్పుడు పెరుగుతాయి అని అంటే అగ్రేరియన్ ఎకానమీగా ఉన్న మనలాంటి రాష్ట్రాలలో ట్యాక్స్లలో పెరుగుదల తక్కువ ఉంటుంది అధ్యక్ష. ఈ సర్వీసెస్ సెక్టర్ ఎక్కడైతే ఉంటుందో ఈ పెద్ద పెద్ద సిటీస్లో ఈ ఈ ఈ కంప్యూటర్స్ కానీ ఈ ఐటీ కానీ ఇవన్నీ ఎక్కడైతే ఈ సర్వీసెస్ సెక్టర్స్ ఎక్కడైతే ముమ్మరంగా ఉంటుందో ఈ సిటీస్లో అక్కడ ట్యాక్స్ రెవెన్యూస్ బాయన్సీ ఫర్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేది ఎక్కువ ఉంటుంది. గమనించినట్లయితే అధ్యక్ష, ఆ బాయన్సీ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్, అందుకే నేను విశాఖపట్నం అని చెప్పి అంత గట్టిగా ఎందుకు అంతగా చెప్తా ఉంటాను అంటే దానికి కారణం అది అధ్యక్ష. ఒకసారి నేషనల్ ఒకసారి నేషన్ యాజ్ అ హోల్గా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, కాంట్రిబ్యూషన్ ఇంటూ జీడిపి ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్ గమనిస్తే 18%. అగ్రికల్చర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ నేషన్ వైడ్ గమనిస్తే 18% ఉంటే తెలంగాణలో 17% అనుకుంటా. ఆ మాదిరిగా ఉంటే మన రాష్ట్రంలో అగ్రికల్చర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ 34%. అంటే దీనివల్ల ఏమవుతుందనంటే అధ్యక్ష, దీనివల్ల ఏం జరుగుతుందనంటే మంది రైతులతో కూడిన ఎకానమీ. సో దీనివల్ల ఏమవుతుందనంటే ఎబిలిటీ టు జనరేట్ ట్యాక్స్ రెవెన్యూస్ మనకు తగ్గుతాం. దిస్ ఇస్ ఇన్హెరిటెడ్ లెగసీ, ఇన్హెరిటెడ్. సో ఇటువంటి చోట, అందుకనే ఇటువంటి చోట హైదరాబాద్ లాంటి నగరం లేకపోవడం ఇంకా దారుణం. దాని దెబ్బకి ఏమవుతుంది అని అంటే బాయన్సీ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా తక్కువ కావడం. అందుకనే మీరు గమనించినట్టయితే అధ్యక్ష, 2018-19 వచ్చేసరికి మన ఆంధ్ర రాష్ట్రంలో ట్యాక్స్ రెవెన్యూస్ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 58,000 కోట్లు అయితే తెలంగాణలో స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 65,000 కోట్లు. అక్కడ జనాభా 42%, 3.63 crores. మన జనాభా 58% అంటే 5.14 crores. ఇటువంటి ఈ లెగసీ ఎంత దూరం తీసుకొని పోతుందని అంటే అధ్యక్ష, ఈ 58% జనాభాకు స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 58,000 కోట్లు, ఈ 42% జనాభాకు స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 65,000 కోట్లు కలెక్ట్ చేసే పరిస్థితిలో ట్రాన్స్లేట్ చేస్తే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఈ విభజన వల్ల నష్టపోయింది ఎంత అని అంటే సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు ఆదాయాల పరంగా మనం నష్టపోయిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అధ్యక్ష, ఎందుకంటే 13,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయంగా వచ్చే పరిస్థితి ఇలానే కొనసాగిందంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అంటే 65,000 కోట్లు, మన ఈ 5 సంవత్సరాలు అని అంటే దాదాపుగా 130,000 కోట్లు మనకి అదనపు ఆదాయం చేతిలో ఉండిండు. ఈ అదనపు ఆదాయం 130,000 కోట్లు మన దగ్గర ఉండింటే మనం ఏమేమో చేసే అవకాశం మనకు కూడా ఎంతగానో వెసులుబాటు ఉండేది. కానీ ఆ వెసులుబాటు అన్యాయంగా మన దగ్గర నుంచి ఆ వెసులుబాటు తీసేయడమే కాకుండా కనీసం ప్రత్యేక హోదా అన్న అంశమన్నా కనీసం చట్టంలో అన్న కనీసం రాసిందంటే, కనీసం చట్టంలో అన్న కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉండేది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో కూడా చేర్చలేదు. దీని దెబ్బకు మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్దీ మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తూ ఉంది అధ్యక్ష. నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు అబ్సల్యూట్ నెంబర్లు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం. కనీసం మన సపోర్ట్తో అన్న డిపెండ్ అయ్యే ప్రభుత్వం వచ్చింది అని అంటే కనీసం ప్రత్యేక హోదా అన్న ఇస్తారేమో అని ఆశ. అన్ఫార్చునేట్గా విడగొట్టడమే ఒక అన్యాయం అయితే కనీసం రాష్ట్ర విభజన చట్టంలో దాన్ని పెట్టకపోవడం ఇంకా దారుణం అధ్యక్ష.
మన కళ్ళ ఎదుటే కూడా ఇంత దారుణమైన పరిస్థితులు కూడా చూసాం అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల మధ్య అధ్యక్ష, ఇన్ని పరిస్థితుల మధ్య, ఇన్ని ఇబ్బందుల మధ్య, ఇన్ని సవాళ్ళ మధ్య మన ఆర్థిక వ్యవస్థను అధ్యక్ష గత 57 నెలలుగా మనం నడుపుకుంటూ ముందడుగులు వేస్తూ వచ్చాం ఇటువంటి పరిస్థితుల మధ్య అధ్యక్ష. ఏ రకమైన సవాళ్ళు మనం ఎదుర్కొన్నాము, ఈ సవాళ్ళల్లో మనం ఏ రకంగా అడుగులు ముందుకు వేశాము అనేది గమనిస్తే అధ్యక్ష, దేవుడి దయ వల్ల ఇన్ని సమస్యలు మనం ఎదురున్నా, ఇన్ని సమస్యలు మనకున్నా కూడా అధ్యక్ష, మన ప్రయాణంలో అధ్యక్ష, ఈ 57 నెలల మన ప్రయాణంలో అధ్యక్ష గర్వంగా కూడా చెప్పగలుగుతాం అధ్యక్ష. ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా పూర్తిగా వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేసి, గతంలో ఎవరైనా కూడా అధ్యక్ష మన ప్రభుత్వం రాకమునుపు అధ్యక్ష 2019 సంవత్సరానికి ముందు అధ్యక్ష ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే ₹1 ఎటువంటి కరప్షను, ఎటువంటి వివక్ష లేకుండా ప్రజల చేతుల్లోకి చేరగలుగుతుందా అని చెప్పి ఎవరినైనా ప్రజలను అడిగితే అధ్యక్ష ఎవరు కూడా ఇది జరిగే పని కాదు అని చెప్పే మాటల పరిస్థితి నుంచి ఈరోజు బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు లేవు, ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా చేయగలిగాం అధ్యక్ష, చేసి చూపించగలిగాం అధ్యక్ష. ఇది ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష. దీనికి తోడు అధ్యక్ష నాన్ డీబీటీ స్కీమ్స్ కూడా ఒకసారి గమనించినట్లయితే, నెక్స్ట్ స్లైడ్ అమ్మా, స్లైడ్ 8 తీసుకుందాం. నాన్ డీబీటీ స్కీమ్స్ కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, నాన్ డీబీటీ స్కీమ్స్లో అంటే మన హౌస్ సైట్స్, ఈ విద్యా కానుక, ఈ ట్యాబ్స్, ఈ పవర్ సప్లై, ఈ సంపూర్ణ పోషణం, గోరుముద్ద, ఈ పీడిఎస్ రైసు, ఇటువంటి నాన్ డీబీటీ స్కీమ్స్ కూడా పరిగణలోకి తీసుకుంటే, ఇళ్ల స్థలాలు ఇటువంటివన్నీ తీసుకుంటే అధ్యక్ష 1,07,000 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ కింద కూడా ఇచ్చినాం. ఇదే మనం మార్కెట్ వాల్యూ ఆఫ్ హౌస్ సైట్స్ కనుక తీసుకుంటే దాదాపుగా 1,76,000 కోట్లు అవుతుంది కనీసం. అంటే మనం ఎందుకంటే అధ్యక్ష మనం ఇంటి స్థలాలు ఇచ్చిన తర్వాత దాన్ని లేఅవుట్ చేసిన తర్వాత అక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమం ఏమైనా చేసే కొద్దీ ఆటోమేటిక్లీ హౌస్ సైట్స్ విలువ ఆటోమేటిక్లీ 2.5 లక్షల నుంచి 20 లక్షల దాకా ఆ ఇంటి విలువ కట్టిన తర్వాత పెరిగే పరిస్థితుల్లో కనీసం 2.5 లక్షలు తీసుకున్నా కూడా అదొక మరో 60,000 కోట్ల రూపాయలు అక్కడే క్లియర్ కట్గా పెరుగుదల కనిపిస్తుంది అధ్యక్ష. ఇవి గొప్పగా చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. ఇక రెండో అంశం అధ్యక్ష, ఇక మనందరి ప్రభుత్వంలో అధ్యక్ష జనరల్గా కూడా ఈ మనకు శత్రువులు ఎక్కువ అధ్యక్ష. అన్ఫార్చునేట్గా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 గోల చేసేవాళ్ళు కూడా ఎక్కువే. ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి భ్రమ కల్పించే కార్యక్రమం చేసేవాళ్ళు కూడా మనకు అన్ఫార్చునేట్గా మనకు ఎక్కువే. ఇటువంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తూ ఉంటాం అధ్యక్ష. ఇక్కడ వీళ్ళందరూ అధ్యక్ష చేసే ఇంకొక ఆరోపణ అధ్యక్ష మన మీద, మనందరి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలే ఎక్కువ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ అని ఎప్పుడు కూడా మన మీద ఇంకొక ఆరోపణ ఎప్పుడు చేస్తూ ఉంటారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద మనం తక్కువ ఖర్చు చేస్తూ ఉన్నాం, జగన్ ఎంతసేపు ఉన్న బట్టలను మాత్రమే నొక్కుతాడు అని చెప్పి మన మీద ఇంకొక ఆరోపణ కూడా చేస్తారు అధ్యక్ష. ఇది కూడా శుద్ధ అబద్ధం అధ్యక్ష. ఇది కూడా శుద్ధ అబద్ధం అని చెప్పే ఫిగర్స్ అధ్యక్ష. ఇదంతా ఈ ఫిగర్లన్నీ కూడా ఆల్ దీస్ ఫిగర్స్ ఆర్ కాగ్ రిపోర్ట్స్, బడ్జెట్ డాక్యుమెంట్స్ అన్ని రిపోర్ట్స్ ఇవన్నీ. ఎంత శుద్ధ అబద్ధం అని అంటే అధ్యక్ష, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాంలో సగటున అధ్యక్ష గమనిస్తే యావరేజ్ కింద 15,277 కోట్ల రూపాయలు, 227 కోట్ల రూపాయలు వాళ్ళు సంవత్సరానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద వాళ్ళు ఖర్చు చేస్తే అధ్యక్ష, మన ప్రభుత్వం అధ్యక్ష ఈ 57 నెలల కాలంలో ఏటా సగటున 17,757 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తాం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద అధ్యక్ష. బీట్ నాడు నేడు స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇరిగేషన్ కానీ, రోడ్స్ కానీ, ఇటువంటివన్నీ అధ్యక్ష ఈ 17,757 కోట్లకు అదనంగా ఇంకొక 3 కోట్లు కడతా ఉన్నాం.
రామాయపట్నం అయితేనేమి, మచిలీపట్నం అయితేనేమి, మూలపేట అయితేనేమి, ఆ 3 పోర్టులకు సంబంధించిన మరో 12,000 కోట్ల రూపాయలు అదనంగా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇంకా 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 పెరుగుదల కనిపిస్తుంది. ఆ 12,000 కోట్లలో కూడా ఖర్చు చేయడం ఆల్రెడీ మొదలుపెట్టాం. దానికి సంబంధించిన ఖర్చు కూడా ఇంకా అడిషనల్గా యాడ్ అవుతూ పోతూ ఉంటాం. బట్ అది తీసుకోలేదు అధ్యక్ష. తీసుకోకుండానే ఈ 17,757 కోట్ల రూపాయలు 3 పోర్ట్స్ పక్కన పెట్టి కూడా ఈ 17,757 కోట్ల రూపాయలు 17,757 కోట్ల రూపాయలు మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద మన ప్రభుత్వం సంవత్సరానికి ఖర్చు పెడతా ఉన్న అమౌంట్ అధ్యక్ష. ఇంకొక ప్రధానమైన మన మీద మనకు పడని వాళ్ళు, మనకు గిట్టని వాళ్ళు, ది సో కాల్డ్ ఈనాడు, ది సో కాల్డ్ ఆంధ్రజ్యోతి, ది సో కాల్డ్ TV5 ఎవరైతే ఈ అబద్ధాల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, వీళ్ళు మన మీద చేసే ఇంకొక ఆరోపణ అధ్యక్ష, మనం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా జగన్ హయాంలో అప్పులు చేసిందని వాళ్ళు ఇష్టం వచ్చిన నెంబర్లు కూడా చెప్తూ ఉంటాడు అధ్యక్ష. వాడు 10 లక్షల కోట్లు అంటాడు, వాడు 13 లక్షల కోట్లు అంటాడు. నోటికి హద్దు పొద్దు లేదు. నోరు ఏ మాదిరిగా తిరిగితే ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు, గ్యారంటీతో కూడా వివిధ కార్పొరేషన్స్, వివిధ సంస్థలకు చేసిన అప్పులు విత్ గవర్నమెంట్ గ్యారంటీస్, ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా కూడా ప్రభుత్వం చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే అధ్యక్ష, గమనించినట్లయితే అధ్యక్ష 3 స్లైడ్స్ క్లియర్గా కూడా చూపించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా తీసుకుంటే అధ్యక్ష, విభజన నాటికి గమనిస్తే అధ్యక్ష, ఫస్ట్ కాలం అధ్యక్ష, విభజన నాటికి స్టేట్ గవర్నమెంట్ డెట్టు, తర్వాత రెండో కాలంలో విభజన నాటికి 1,18,050 కోట్లు స్టేట్ గవర్నమెంట్ డెట్ ఉంటే అధ్యక్ష, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ మరో 14,000 కోట్లు. మొత్తంగా చూస్తే డెట్ స్టేట్ గవర్నమెంట్ డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ రెండు కలిపితే 1,32,000 రాష్ట్ర విభజన టయానికి ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మే 2019 అంటే తను దిగిపోయేసరికి మే 2019లో ఆయన దిగిపోయాడు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చింది జూన్లో వచ్చినాం. మనం వచ్చేదాకా కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఒకసారి గమనించినట్టయితే 1,32,000 నాన్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, అవి కూడా కలుపుకుంటే అధ్యక్ష ఇంకొక 21,000 కూడా, అది కూడా కలుపుకుంటే టోటల్గా ఏ రకమైన నువ్వు ఏ భూతద్దం వేసినా, ఏం మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి ఏం ఎతికినా, ఏమున్నా కానీ స్టేట్ గవర్నమెంట్ డెట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా తెచ్చిన డెట్ కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ తెచ్చిన డెట్ కానీ ఏది తీసుకున్నా కూడా అధ్యక్ష, రాష్ట్ర విభజన టయానికల్లా 1,53,000 కోట్లు డెట్ ఉంటే, చంద్రబాబు నాయుడు గారి హయాం దిగిపోయే టయానికి 4,12,288 కోట్ల రూపాయలు చేసి దాన్ని ఆయన దిగిపోయాడు. అంటే 1,53,000 కోట్లను కాస్త 4,12,288 కోట్ల రూపాయలు చేర్చి ఆయన దిగిపోతే, మనం 4,12,000 కోట్ల రూపాయలు డెట్తో మన ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడు అది 7,03,000 కోట్లకు డెట్ కనిపిస్తూ ఉంది. ఒకసారి ఈ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష, డెట్లో ఎవరెవరి హయాంలో ఎంత గ్రోత్ రేట్ నమోదైందని చూస్తే, టోటల్ గ్రోత్ రేట్ అండ్ డెట్ చూస్తే ఈ 1,53,000 కోట్లు కాస్త 4,12,000 కోట్లు కావడం అంటే, చంద్రబాబు నాయుడు హయాంలో సంవత్సరానికి గ్రోత్ రేట్ 21.87% పెరుగుదల ఉంటే, మన హయాంలోకి వచ్చేసరికి కేవలం 12.13% మాత్రమే పెరుగుదల కనిపిస్తూ ఉంది. పైగా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు టైంలో బటన్లు లేవు, స్కీములు లేవు, మంచి చేసిన పరిస్థితి లేదు, మంచి చేసిన చరిత్ర లేదు. కేవలం అప్పుడు ఉండింది DPT, దోచుకో పంచుకో తినుకో. ఒక ఈనాడుకింత, ఒక ఆంధ్రజ్యోతికింత, ఒక TV5 కింత,
ఇంకొక దత్తపుత్రుడికి ఇంత, ఈయన ఇంత, జన్మభూమి కమిటీలు ఇంత, ఇంతే. వీళ్ళు మొత్తం పంచుకునే కార్యక్రమం తప్ప ఎక్కడా కూడా బటన్ నొక్కడం కానీ, ప్రజలకు పేదవాళ్ళకు పోవడం కానీ, అక్కచెల్లెమ్మలు ఖాతాల్లోకి వెళ్ళడం కానీ ఎక్కడా జరగలేదు. ఏ అవ్వాతాత కూడా సంతోషంగా లేదు. మన హయాంలో అధ్యక్ష కోవిడ్, ఇంతకుముందు నేను చెప్పినా కదా అధ్యక్ష, ఎటువంటి పరిస్థితుల్లో మనం వచ్చినామని చెప్పి. కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినాయి. కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినప్పటికీ, కోవిడ్ వల్ల ఇంకా అదనపు ఖర్చు పెరిగినప్పటికీ, అన్నీ జరిగినప్పటికీ, ప్లస్ ఎప్పుడూ ఎవరు ఊహించని విధంగా బటన్ నొక్కే కార్యక్రమం మనం తీసుకొచ్చినప్పటికీ, ఇన్ని లక్షల కోట్లు మనం ట్రాన్స్పరెంట్గా, ఎక్కడ కరప్షన్ లేకుండా, వివక్షణ లేకుండా ట్రాన్స్పరెంట్గా మనం పారదర్శకంగా ప్రతి అకౌంట్కు మనం చేర్పించిన పరిస్థితుల్లో, ఇంత చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో 21.87% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ ఉంటే, మన హయాంలో కేవలం 12.13% మాత్రమే ఉంది అధ్యక్ష. ఇది నిజంగా రికార్డ్ అధ్యక్ష. నేను చూపించినవన్నీ కూడా దిస్ ఇస్ ఇది ఆర్బీఐ డేటా, స్కాగ్ డేటా, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడా కూడా దీంట్లో అవాస్తవాలు ఏం లేవు. అసెంబ్లీ ముందర ప్రవేశపెడుతున్నాం. స్టేట్ డెట్టే చూసుకుంటే అధ్యక్ష, మామూలుగా స్టేట్ డెట్ అంటారు, స్టేట్ గవర్నమెంట్ డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ అని. యూజువల్గా ఆ రెండు మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. ఆ రెండు మాత్రమే యూజువల్గా పరిగణలోకి తీసుకున్నా కూడా అక్కడ కూడా చూసుకుంటే 1,32,000 రాష్ట్ర విభజన అప్పుడు మనకు అప్పులుంటే, రాష్ట్ర విభజన నుంచి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే మే 2019 నాటికి 3,31,000 కోట్లకు పెరిగింది. అంటే 20.17% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే, మన హయాంలో అదే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్కు మన హయాంకు ఒకసారి గమనించినట్టయితే పెరుగుదల కేవలం 14.94% మాత్రమే పెరుగుదల కనిపించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇక్కడ మరో విషయం ఏమిటంటే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష గత 5 సంవత్సరాల అధ్యక్ష కేంద్ర ఆర్థిక సంఘం సూచించిన పరిమితిని అధ్యక్ష మించి చేసిన అప్పులు. ఇది కూడా మనం ఏందంటారా, ఇది కూడా ఈ గిట్టని వాళ్ళందరూ కూడా విపరీతంగా ఆయన అప్పులు చేస్తూ ఉన్నాడు, విపరీతంగా తీసుకొచ్చేస్తున్నాడు, విపరీతంగా అది తీసుకొస్తున్నాడు, ఇది తీసుకొస్తున్నాడు, ఇది చెప్పడం లేదు, అది చెప్పడం లేదు, ఇష్టం వచ్చినట్టుగా మన మీద ఆరోపణలు చేసేవాళ్ళు మాట్లాడుతాడు. ఈనాడు ఒకడు, ఆంధ్రజ్యోతి ఒకడు, ఆ TV5 ఒకడు, ఆ చంద్రబాబు నాయుడు ఒకడు. వీళ్ళు కాక సగం తెలిసి సగం తెలియని కొంతమంది ఆయన అనుంగ బ్యాచ్. ఇదంతా కూడా ఈ కౌరవ సైన్యంలో భాగస్తులుగా వీళ్ళంతా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు అధ్యక్ష. ఇక్కడ గమనించినట్టయితే అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అధ్యక్ష 2014-19 మధ్య కేంద్ర ఆర్థిక సంఘం అధ్యక్ష పరిమితులకు మించి చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 28,457 కోట్లు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. మీరు గమనించినట్లయితే ఫిజికల్ డెఫిసిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు. ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ GSDP అంటే వాళ్ళు ఎంత పర్సంటేజ్ బారో చేసినారు అని. ఫిజికల్ డెఫిసిట్ యాజ్ రికమెండెడ్ బై ఫైనాన్స్ కమిషన్ అంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏమిటి అని. ఫిజికల్ డెఫిసిట్ యాజ్ పర్మిటెడ్ బై రికమెండేషన్స్, ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం వాట్ ఈస్ ద పర్మిటెడ్ నెంబర్ అని చెప్పి. చంద్రబాబు నాయుడు హయాంలో పర్మిటెడ్ నెంబరు వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డెట్టు గమనించినట్టయితే ప్రతి సంవత్సరము ఎక్సెస్సే. ఆ ఎక్సెస్ కాస్త ఆ 5 సంవత్సరాల పీరియడ్ 2014 నుంచి 2014-15 నుంచి 18-19 దాకా గమనిస్తే ప్రతి సంవత్సరం ఆ ఎక్సెస్ ఓవర్ బారోయింగ్ కింద ట్రాన్స్లేట్ అయ్యి ఆ ఓవర్ బారోయింగ్ 28,457 కోట్ల రూపాయలు ఆయన పీరియడ్లో 5 సంవత్సరాలలో ఓవర్ బారోయింగ్ చేస్తే ఫిజికల్ డెఫిసిట్ నామ్స్కు కన్నా చెప్పిన సిఫార్సుల కన్నా ఫైనాన్స్ కమిషన్ చెప్పిన ఫిజికల్ డెఫిసిట్ నామ్స్ ప్రకారం చేయాల్సిన దానికన్నా కూడా వీళ్ళు ఎక్కువగా చేస్తే, ఫిజికల్ బారోయింగ్ లిమిట్స్ కన్నా ఎక్కువగా బారో చేస్తే 28,457 కోట్లు వాళ్ళు బారో చేస్తే, మన హయాంలో అధ్యక్ష
ఆ ఫిజికల్ డెఫిసిట్ రికమెండేషన్స్కు మనం ఫిజికల్ డెఫిసిట్ పరంగా మనం బారో చేసిన అమౌంట్ ఈ రెండింటినీ కంపేర్ చేస్తే ఈ 5 సంవత్సరాలలో 366 కోట్లు మనకు రికమెండేషన్ చేసిన దానికన్నా తక్కువ బారో చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి వాస్తవాలు ఇదైతే అధ్యక్ష, ఎప్పుడు చూసినా ఏం చూసినా కానీ ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడము, అబద్ధాలను నమ్మించాలని ప్రయత్నం చేయడము ఇదే పనిగా పెట్టుకున్నారు అధ్యక్ష. ఇంకొక డేటా కూడా గమనించండి అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళ హయాంలో అధ్యక్ష వాళ్ళు చేసిన మొత్తం అప్పును వారి స్థూల ఉత్పత్తి అంటే జిఎస్డిపితో ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, జిఎస్డిపి అంటే టోటల్గా వాళ్ళు తీసుకొచ్చిన అప్పు వాళ్ళు రాకమునుపు 1,53,000 కోట్లు వాళ్ళు రాకమునుపు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు 5 ఏళ్ల పీరియడ్లో వాళ్ళు 4,12,000 కోట్లకు దాన్ని తీసుకొని పోయినారు అధ్యక్ష. అంటే వాళ్ళ 5 ఏళ్ల పీరియడ్లో వాళ్ళు తీసుకొచ్చిన డెట్ 2,58,941 కోట్లు వాళ్ళు డెట్గా వాళ్ళు తీసుకొచ్చినారు అధ్యక్ష. అదే 5 సంవత్సరాలకు సంబంధించి క్యూములేటివ్ జిఎస్డిపి అంటే ప్రతి సంవత్సరం జిఎస్డిపి ఇన్ని లక్షల కోట్లు ఉంటుంది. ఆ లక్షల కోట్ల మీద నువ్వు ఇంత పర్సెంటేజ్ 3%, 3.5%, 4% పరిస్థితిని బట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ప్రకారం మీరు అప్పు తెచ్చుకునే మీకు వెసులుబాటు ఉంటుంది. ఆ జిఎస్డిపి నెంబర్స్ ఆ 5 సంవత్సరాలకు కూడా కలిపితే క్యూములేటివ్గా కలిపితే 34,73,475 కోట్ల రూపాయలు అయితే, ఈయన తీసుకొచ్చిన అప్పు 2,58,000 కోట్లు 941 కోట్లు అయితే 7.5% ఆయన చంద్రబాబు నాయుడు గారు జిఎస్డిపి మీద క్యూములేటివ్ జిఎస్డిపి మీద ఆయన క్యూములేటివ్గా ఆయన తీసుకొచ్చిన అప్పుల పర్సంటేజ్. అదే టైంలో కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష ఆ 5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ జీడిపి మీద వాళ్ళు తీసుకొచ్చిన అప్పులు ఎంత అని గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్ బారోయింగ్ 3.6% ఉంటే స్టేట్ గవర్నమెంట్ బారోయింగ్ 7.5% కింద చూపిస్తారు. 7.5% అయితే మన హయాంలోకి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం కోవిడ్ అయితేనేమి రకరకాల కారణాలు అయితేనేమి సెంట్రల్ గవర్నమెంట్ బారోయింగ్స్ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగినట్టే కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ అప్పుల పర్సంటేజ్ 6.5% ఆఫ్ దేర్ జీడిపి ఈ 5 సంవత్సరాల జీడిపి నెంబర్స్ క్యూములేటివ్లో వాళ్ళు బారో చేసింది 6.5% అయితే మనం బారో చేసింది ఓన్లీ 5.2% ఆఫ్ ఆర్ జిఎస్డిపి 5 years క్యూములేటివ్గా. సో ఏ రకంగా చూసినా కూడా ఏ స్టాండర్డ్లో గమనించినా కూడా అప్పుల పరంగా కానీ గవర్నెన్స్ పరంగా కానీ ఫిస్కల్ మేనేజ్మెంట్ పరంగా కానీ ఏ పరంగా చూసినా కూడా గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉంది అని చెప్పడానికి ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను, గర్వపడతా ఉన్నాను అధ్యక్ష. అసలు యాక్చువల్గా ఈ మాదిరిగా పరిపాలన చేయగలుగుతామని చెప్పి నిజంగా ఎవరు ఊహించని విధంగా మన ఆయన అంటాడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నేను పరిపాలన చేసినా నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి. ఎందుకుందా అధ్యక్ష ఎక్స్పీరియన్స్ ఎవరికి అర్థం కాదు, కొట్టుకునేదానికి తప్ప ఎందుకు సరిపోదు. మాకేం ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఈ రకమైన నెంబర్స్తో ఈ రకమైన ఫిగర్స్తో వీఆర్ షోకేసింగ్ దట్ హౌ బెస్ట్ వీ కెన్ ఈ మాదిరిగా ఎలా పరిపాలన చేయగలుగుతామని మేము చూపిస్తూ ఉన్నాం అధ్యక్ష. నిజాలు ఇలా ఉంటే అధ్యక్ష మన ప్రభుత్వం మీరు గమనించినట్టయితే అధ్యక్ష ఆ 5 సంవత్సరాల పీరియడ్లో మన ప్రభుత్వం 2,91,000 కోట్లు మనం అప్పు చేస్తే ఈ 2,91,000 కోట్ల అప్పును వాడు 13 లక్షల కోట్లు అంటాడు, వాడు 10 లక్షల కోట్లు అంటాడు. వాళ్ళ ఇష్టం ఏదైతే అది దాన్ని చెప్పుకుంటూ పోతా ఉన్నాడు అధ్యక్ష. ఈ 14 ఏళ్ళు సీఎంగా అధ్యక్ష తాను చేసింది ఏమిటనంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు సీఎంగా 14 సంవత్సరాలు ఉన్నా కూడా తాను చేసింది ఏమిటి అధ్యక్ష, కుటుంబాలకు ఏమీ చేయలేదు. ఏ ఒక్క కుటుంబానికి కూడా పలాని మంచి తాను చేయగలిగినాడు, పలానా మంచి తాను చేసినాడు అని ఎక్కడా కూడా చెప్పుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. నేను ఈ మధ్యకాలంలోనే నా లాస్ట్ 2 స్పీచ్లలో కూడా చెప్తా ఉన్నా, ప్రతి ఇంటికి వెళ్ళమని చెప్తా ఉన్నా, ప్రతి ఇంటికి వెళ్ళి అడగమని చెప్తా ఉన్నా, 10 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ తీసుకోమని చెప్తా ఉన్నా. ఆ ఇంట్లో ఉన్న ఆ లబ్ధిదారుడు, ఆ ఇంట్లో ఉన్న ఆ అక్క చెల్లెమ్మలు 10 సంవత్సరాల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వాళ్ళే తీసుకొని చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మన 5 సంవత్సరాల మన పరిపాలనలో ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళనే చూడమని చెప్తా ఉన్నాం.
చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో కనీసం ₹1 అయినా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు చేరిందా అని చెప్పి వాళ్ళని అడగమని చెప్తా ఉన్నాం. అదే ఈ ప్రభుత్వ హయాంలో, మన ప్రభుత్వ హయాంలో ఎన్ని లక్షల రూపాయలు ఆ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు పడిందో వాళ్ళనే అడగమని చెప్తా ఉన్నాం, వాళ్ళనే గమనించమని అడుగుతాం. అధ్యక్ష, బాబు చేసిన ఆ అప్పుల్లో అధ్యక్ష మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్, అదే రాష్ట్రం అదే బడ్జెట్, కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి మాత్రమే మారాడు అధ్యక్ష. మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అయినప్పుడు కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి మాత్రమే మార్పు మాత్రమే జరిగినప్పుడు అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికంటే ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు మరి ఎందుకు ఈ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఈ మాదిరిగా ప్రతి అక్కచెల్లెమ్మ కుటుంబానికి ఇంత మంచి జరిగింది? ఎందుకు గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనకన్నా ఎక్కువ అప్పులు చేసి కూడా, గ్రోత్ రేట్ ఆఫ్ అప్పులు మనకన్నా కూడా ఎక్కువ చేసి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సభ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నారు అధ్యక్ష. ఆ డబ్బులన్నీ ఎవరి జోబీలోకి పోయాయి అని చెప్పి కూడా ప్రజలందరూ ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఆధార్ నెంబర్తో సహా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సహా చెప్తా ఉన్నాను. 2,55,000 కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చినాము, ఏ ఆధార్ నెంబరు, ఏం బ్యాంక్ అకౌంటు, ఏం డీటెయిల్స్ అని చెప్పగలుగుతా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు? ఈ డబ్బులన్నీ ఎవరి జోబీ లేకపోయాయి? ఈనాడికి ఎంత పోయింది, ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది, TV5కి ఎంత పోయింది, చంద్రబాబుకి ఎంత పోయింది, జన్మభూమి కమిటీస్కి ఎంత పోయింది, దత్తపుత్రుడికి ఎంత ఇచ్చినాడు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మనం చేయని అప్పును మనం చేసినట్టుగా, తాను చేయని అభివృద్ధిని తానే చేసినట్టుగా మాట్లాడడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ సభ ద్వారా నేను అడుగుతాను అధ్యక్ష. అధ్యక్ష, అంతటి ప్రతికూల పరిస్థితిలో కూడా అధ్యక్ష ఎంతో చిత్తశుద్ధితో, ఎంతో పట్టుదలతో, ఎంతో నిబద్ధతతో అధ్యక్ష రాష్ట్రంలో రైతన్నలకు, రాష్ట్రంలో పిల్లలకు, రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు, రాష్ట్రంలో అవ్వాతాతలకు, రాష్ట్రంలోని సామాజిక వర్గాల సంక్షేమం కోసం అడుగులు ఏ రకంగా ముందుకు వేశామో ఈ 5 సంవత్సరాల మన పరిపాలనే ఒక నిదర్శనంగా హిస్టరీ విల్ ఆల్వేస్ రిమెంబర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను అధ్యక్ష. ఇవన్నీ నిజాలే అయిన అధ్యక్ష, ఇవన్నీ కూడా నిజాలే అయిన అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయన్న నిధులు ఆశించినంతగా రాకపోయినా అధ్యక్ష, బాబు చేసిన వల్లమాలిన అప్పులను, ఆ అప్పులకు సంబంధించిన వడ్డీలు అసలు కట్టుకుంటూ కూడా అధ్యక్ష మరో వంక కోవిడ్ కారణంగా దాదాపు 2 ఆర్థిక సంవత్సరాలు పూర్తిగా ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగిన పరిస్థితులు ఉన్నప్పటికీ అధ్యక్ష ఏ కారణము చూపించలేదు. ఇవన్నీ కారణాలు ఉన్నాయి అని చెప్పి ఎగరగొట్టడానికి అన్ని కారణాలు చూపించి ఏది కూడా ఎవరికి కూడా మంచి చేసే విషయంలో ఎక్కడా కూడా ఎగరగొట్టలేదు అధ్యక్ష. ఎన్ని కారణాలున్నా కూడా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా, ఎన్ని అవస్థలున్నా కూడా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలనే ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అని చెప్పి చెప్పడానికి గర్వపడతాను. ఇచ్చిన ప్రతి మాట అధ్యక్ష నిలబెట్టుకుంటూ ఏకంగా 99% హామీలను మేనిఫెస్టోలో చెప్పినటువన్నీ కూడా అమలు చేసి ప్రతి మేనిఫెస్టోను కూడా ప్రతి ఇంటికి తీసుకొని పోయి దాన్ని చూపిస్తూ ఈరోజు ఆశీస్సులు అందుకుంటా ఉన్న ప్రభుత్వం మనది మాత్రమే అని చెప్పడానికి కూడా గర్వపడతాను అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఇంటింటి ఆర్థిక వ్యవస్థను మనం మార్చగలిగాం, పేద కుటుంబాలకు వీలైనంత అండగా నిలబడగలిగాం, పేదలకు అందించే ప్రతి రూపాయిని కూడా అధ్యక్ష వారి తలరాతను మార్చే విధంగా, వారి భవిష్యత్తును మార్చే విధంగా, వారి పిల్లలు పేదరికం నుంచి బయటకు వచ్చే విధంగా ప్రతి రూపాయిని కూడా అధ్యక్ష బాధ్యతతో ఖర్చు పెడుతూ, బాధ్యతతో వాళ్ళకి ఇస్తూ హ్యూమన్ క్యాపిటల్ను మీద పెట్టుబడిగా పెడతా వచ్చినాం అధ్యక్ష. అధ్యక్ష మీరే ఆలోచించండి అధ్యక్ష,
మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ప్రజలందరూ కూడా దీన్ని చూస్తూ ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఏ ప్రభుత్వం అయినా కూడా 5 సంవత్సరాల పాలన చేసి 5 సంవత్సరాలలో ప్రజలకు చెడు చేసిందని కానీ మంచి చేయలేదని కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని కానీ ప్రతిపక్షం నమ్మితే నిజంగా నమ్మితే అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? అధ్యక్ష నేను ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఎట్టాగో గాలికి ఎగిరిపోతారు. ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఇంతే కదా అధ్యక్ష. జాతీయ పార్టీతో కూడా ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగా మరొకరితోనూ జాతీయ పార్టీలతో కూడా అధ్యక్ష అవగాహన కుదుర్చుకొని కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతమందిని ఏకం చేసి ఇన్ని కుట్రలు పన్ని ఇన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 ఇంతమంది ఇన్ని పార్టీలు ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు ఇన్ని పొత్తులు ఆ పక్క చూస్తే అర్జునుడు ఒకడు. ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష. ప్రతిపక్షం బలపడలేదు అధ్యక్ష. అభివృద్ధి చేసిన అధికార పార్టీకి తిరుగు లేదు అధ్యక్ష. దీని అర్థం ఇదే. అందుకనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రజల్లో వారు లేరు కాబట్టి ప్రతిపక్షం కుట్రలను పొత్తులను ఆశ్రయించింది అధ్యక్ష. పొత్తులతో పాటు అబద్ధాలని మోసాలని కూడా నిజంగా ఆశ్రయించడం అన్నిటికన్నా దారుణం అధ్యక్ష. అందుకనే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త వాగ్దానాలతో కొత్త గారడీలు చేస్తూ ఉన్నాడు. అసలు ఎక్కడా లేని కొత్త వాగ్దానాలు అధ్యక్ష. ఈ వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష ఒక్క విషయం ప్రతి ఇంట్లో ప్రతి పేద కుటుంబం ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. దీని గురించి ఈ వాగ్దానాల గురించి చంద్రబాబు చేసిన వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతాను. ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబుకు ఎన్నేళ్ళని? చంద్రబాబు నాయుడు వయసు 75. అది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష? 45 ఏళ్ళు అధ్యక్ష. చంద్రబాబు మొదటిసారి సీఎం అయ్యి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష? దాదాపు 30 సంవత్సరాలు అధ్యక్ష. మరి ఇన్నేళ్ల తర్వాత కూడా అధ్యక్ష, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష, 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఇది చేశా కాబట్టి నాకు ఓటేయండి అని ఆయన నోట్లో నుంచి రావడం లేదు అధ్యక్ష. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అధ్యక్ష, నాకు మరోసారి ఛాన్స్ ఇస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు అధ్యక్ష. ఈ రోజుకి కూడా అధ్యక్ష ప్రతి పేద కుటుంబం అధ్యక్ష ప్రతి సమావేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంగా ఆలోచన చేయాలి, ఈ విషయంగా చర్చ జరగాలి అధ్యక్ష. ఇన్నేళ్ల తర్వాత కూడా చంద్రబాబు గారి పేరు చెబితే ఇన్ని సంవత్సరాల తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 75 ఏళ్ళ వయసు 45 ఏళ్ళ రాజకీయ జీవితం 30 ఏళ్ల కిందట నేను ముఖ్యమంత్రి అయినాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజుకి కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.
ఆయన పేరు చెప్తే అధ్యక్ష, ఆయన పేరు చెప్తే ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు. కానీ ఆయన పేరు చెప్తే మాత్రం ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది ఇవాళటికి కూడా అధ్యక్ష ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అని అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు. 2000 రూపాయల నిరుద్యోగ భృతి తర్వాత ఇవ్వకోకుండా ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు. రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ, నేను చెప్పేటివన్నీ కూడా అధ్యక్ష. అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష గుర్తుకొచ్చే స్కీము ఒకటంటే ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి అధ్యక్ష. అధ్యక్ష బాబు చంద్రబాబు అధ్యక్ష మీ సామాజిక వర్గాలకు చేసిన మేలు ఏమన్నా ఉందా అని కూడా ప్రతి సామాజిక వర్గంలో కూడా చర్చ జరగాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేశాడు. అసలు ఆయన మేనిఫెస్టో వచ్చింది అని అంటే అధ్యక్ష ఇంతలా బుక్ వస్తుంది. ఆ బుక్లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క సామాజిక వర్గానికి ఇన్ని హామీలను పెడతాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ బుక్ ఆ మేనిఫెస్టో ఎక్కడికి పోతుందంటే చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుంది. ఆ మేనిఫెస్టో ఎక్కడుందని చెప్పి నెట్లో ఎతికినా కూడా ఎక్కడ కనిపించదు. కనీసం నెట్లో కూడా దాన్ని కనపడకుండా చేసేస్తారు. ఏ సామాజిక వర్గానికి కూడా తను చేసింది ఏమిటి అని అంటే కూడా కనీసం చెప్పుకునేదానికి ఏమీ లేని అధ్వానమైన పరిస్థితిలో ఆయన పాలన సాగింది. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి అధ్యక్ష. అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష ఏ గ్రామానికైనా తాను వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇన్ని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పిన 75 ఏళ్ళ వయసు అని చెప్పినాను, 30 ఏళ్ళు కిందట ముఖ్యమంత్రి అని చెప్పినాను, 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు అని చెప్పినాను, 14 ఏళ్ళు పాలన అని చెప్పినాము. ఇన్ని చెప్పిన తర్వాత అధ్యక్ష ఏ గ్రామంలో అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి నిలబడి నా హయాంలో నా ప్రభుత్వంలో ఇది నేను చేశా అని చెప్పి అనుకుంటే కనీసం ఒకటన్నా ఒక బిల్డింగ్ అన్నా కనిపిస్తుందని అడుగుతున్నా. ఒక స్కూలు కనిపించదు, ఒక హాస్పిటల్ కనిపించదు, ఒక బిల్డింగ్ కనిపించదు. పైగా స్కూళ్ళన్నీ నిర్వీర్యం. మే స్కూళ్ళల్లో పరిస్థితికి నేను చెప్పాల్సిన పనులు చంద్రబాబు హయాంలో ఏ మాదిరిగా ఉన్నాయి ఆ రకంగా కనిపించే పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు కూడా అధ్యక్ష ఈ మనిషి ఇప్పుడు కూడా ఈ మనిషి గురించి ఎందుకు ఇంతగా నేను చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు కూడా అధ్యక్ష మరోసారి అలాంటి అబద్ధాలు, మరోసారి అలాంటి మోసాలతో మళ్ళీ మరో మేనిఫెస్టో అని చెప్పి ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు అధ్యక్ష. ఈ మనిషిని నమ్మడం అంటే ఏమిటంటే అధ్యక్ష బంగారు కడియం బహుమతిగా ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథలో పులి మాదిరిగా కొత్త ఎర్రలతో ఈ పెద్ద మనిషి బయలుదేరాడు అధ్యక్ష. ఈ మనిషిని నమ్మితే ఆ పులి కథే గుర్తుకొస్తుంది అధ్యక్ష. అబద్ధాలు చెప్పేటప్పుడు అధ్యక్ష బాబదారిద్ర్యం ఎందుకు అన్నది బాబు సిద్ధాంతం అధ్యక్ష. అబద్ధాలు చెప్పేటప్పుడు బావ దారిద్ర్యం ఎందుకు అనేది ఆయన సిద్ధాంతం అధ్యక్ష. ఏమైనా చెప్పేసి ఇట్లా అబద్ధాలు చెప్పేటప్పుడు ఏముంది, 1,00,000 అయితేనేమి, 1,00,00,000 అయితేనేమి, యాడైనా చెప్పేసి అది ఆయన సిద్ధాంతం అధ్యక్ష. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు. ఇది ఆయన సిద్ధాంతం అధ్యక్ష. ఈ సిద్ధాంతం ప్రకారమే అధ్యక్ష బాబు ఏం చేస్తున్నాడు అని అంటే అధ్యక్ష ఇటీవల ఎన్నికలు జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి అధ్యక్ష ఇటీవల ఈ మధ్యకాలంలోనే. ఆ 4 రాష్ట్రాలను తీసుకున్నాడు అధ్యక్ష. తీసుకొని ఆ రాష్ట్రాల్లో ప్రజలకు ఆ పార్టీలు ఏ వాగ్దానాలు చెప్పారు, ఏ వాగ్దానాలు బాగా ఇంపుగా ఉన్నాయి అని చెప్పి ఆయన తెప్పించుకున్నాడు అధ్యక్ష. అందులో నుంచి ఒక 6 డజన్ తీసుకున్న అధ్యక్ష వేరే రాష్ట్రాల్లో ఎలాగో ఈయన మాటలు నమ్మరు కాబట్టి మన రాష్ట్రంలో పేదలకు కూడా వేరే రాష్ట్రాల్లో ఎలాగో అక్కడ వాళ్ళ ప్రజలు ఆ పార్టీలకు చెప్పిన వాళ్ళు నమ్మినారు కాబట్టి ఏదో బాగున్నాయని చెప్పి ఈయన కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి
మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష పేదలను నమ్మించడం కోసం మళ్ళీ మోసం చేయడం కోసం అలాంటి కార్యక్రమాలే మన రాష్ట్రంలోకి తీసుకొచ్చేదానికి ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ 6 డజన్ హామీలను తీసుకొచ్చారు అధ్యక్ష. హైదరాబాద్లో కూర్చున్నాడు అధ్యక్ష, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదు, కేవలం హైదరాబాద్లో కూర్చున్నాడు, ఇంట్లో కూర్చున్నాడు. వాగ్దానాలన్నీ మిగతా 4 రాష్ట్రాల్లో ఎవడోడు ఏమేమి వాగ్దానాలు చేశాడని చెప్పి చూసుకున్నాడు. ఒక 6 డజన్ వాగ్దానాల నుంచి తీసుకొచ్చాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా కిచిడి చేసి దాన్ని ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చాడు అధ్యక్ష. అధ్యక్ష, ఈ కిచిడి వండి ప్రజలకు నిజంగా చిత్తశుద్ధి లేదు, ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, ఇవన్నీ నిజంగా అమలు చేస్తామా, నిజంగా చేయమా, చేసే అవకాశం ఉందా, పరిస్థితులు ఉన్నాయా, ఆలోచనలు లేవు. కేవలం మోసం చేయడానికి ఏది చెప్పాలా, ఏది చెప్తే ప్రజలను ఈజీగా నమ్మించగలుగుతాం అనే ఒక్క దిక్కుమాలిన ఆలోచనలతో అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, మరో వంక అధ్యక్ష, అంతకుముందే అధ్యక్ష పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇచ్చేస్తున్నాడని, ఇది నిజంగా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకనంటే ఈ మాదిరిగా తను కిచిడి తయారు చేసేటప్పుడు మరో వంక ఒకసారి గమనించినట్టయితే అంతకుముందే పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇస్తున్నాడని, ఇలా ఇవ్వటం సరికాదని, సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి ఆగిపోతుందని, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, జగన్ మాదిరిగా డీబీటీ ఇచ్చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఇదే చంద్రబాబును మోస్తా ఉన్న ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5 ఇదే రాతలు రాసి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి జగన్ ఇంత చెప్పినాడా, నేను ఇంత చెప్తాను అని చెప్పి ఏకంగా మీరు మోసాలు చేసేదానికోసం ఇన్ని చేస్తూ ఉంటే ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష. ప్రతి కుటుంబం కూడా దీంట్లో చర్చ జరగాలి. అంటే వీళ్ళకి సిన్సియారిటీ ఎక్కడుంది, వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడుంది, వీళ్ళకి నిజాయితీ ఎక్కడుంది, ఏదన్నా ఒకటి చెప్తే చేస్తారా అని ప్రజలు నమ్మడానికి వీళ్ళలో ఎక్కడ ఉంది నిబద్ధత అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. వీళ్ళు ఏ ఒక్కరూ కూడా అధ్యక్ష అధికారం అన్నది కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం వీళ్ళు ఉపయోగపెట్టుకునే దానికోసం రావడం లేదు అధ్యక్ష అధికారంలోకి. వీళ్ళకి అధికారం ఎందుకు కావాలి అని అంటే ప్రజలను మోసం చేయడానికి, వీళ్ళు దోచుకొని పంచుకునే దానికోసం మాత్రమే అధికారం వీళ్ళకి కావాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఏం హిస్టరీ అయినా గమనించినా కూడా అదే కనిపిస్తుంది అధ్యక్షగా. ఏ మేనిఫెస్టో అయినా చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి. 1994లో చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో చెప్పిన మేనిఫెస్టో తీసుకున్నా ఇవే మోసాలే కనిపిస్తాయి, ఇవే మోసాలే కనిపిస్తాయి. 1999లో తాను ఇచ్చిన మేనిఫెస్టో గమనించినా ఇటువంటి మోసాలే కనిపిస్తాయి. ఇక లేటెస్ట్గా 2014 అయితే అందరికీ బాగా గుర్తుంటాయి. ఆ 2014లో ఇచ్చిన మేనిఫెస్టో మన అందరికీ కూడా గుర్తుంటుంది, ప్రజలందరికీ కూడా గుర్తుంటుంది. ఆ మేనిఫెస్టో కూడా చూస్తే కూడా అవే కనపడతాయి. ఆయన తొలి సంతకాలు అధ్యక్ష, ఆయన తొలి సంతకాలు సామాజిక వర్గాలకు ఇచ్చిన వాగ్దానాలు, రైతులకు ఇచ్చిన వాగ్దానాలు, అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన వాగ్దానాలు, పిల్లలకి ఇచ్చిన వాగ్దానాలు, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు, ఇలా మొత్తంగా 650 వాగ్దానాలతో మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో కనీసం 10% కూడా అమలు చేయకుండా ఆ మేనిఫెస్టో ఎక్కడుంది అని చెప్తే దాన్ని కూడా కనిపించుకోకుండా వెబ్సైట్లలో నుంచి తీసేసే పరిస్థితిలోకి పోయినాడు అని అంటే ఇలాంటి వ్యక్తి 2024 ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తిని నమ్మడం కరెక్టేదా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. ఎలాగో అధ్యక్ష ప్రజలు అధికారం ఇవ్వరన్న నమ్మకంతో అధ్యక్ష బాబు మార్క్ గ్యాంబ్లింగ్ మొదలుపెట్టాడు అధ్యక్ష. ఎట్టాగో ప్రజల అధికారంలోకి ఈయనకి ఇవ్వరు, ఈయన అధికారంలోకి వచ్చేది లేదు, ప్రజలు ఎలాగో ఈయన నమ్మరు కాబట్టి చెప్పే మాటలు గ్యాంబ్లింగ్ తరహాలో